So going through the day one collections of Kingdom. Hi guys, welcome back to Film Bolte. Kingdom day one collections. దాంతో పాటు ఇప్పుడు వరకు డే 2 లో ఎంత వరకు వచ్చినాయో అది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఫ్లాప్ టాక్ రావడానికి రీజన్స్ కొన్ని మాట్లాడదాం. బేసిక్ గా ఇక్కడ ఏమైందంటే ఈ సో కాల్డ్ బక్కోడ్ ఎవరైతే ఉన్నారో మనం ముద్దుగా పిలుచుకుంటాం. నాకు తెలుగులో దేవరాకి తప్పించి తను బీభత్సమైన ఎఫర్ట్ పెట్టి గట్టిగా కొట్టిన బీజిఎం ఒక్కటి కూడా కనబడలా. తమిళ్లో తను చూసుకుంటే ఏ క్లాస్ బీజిఎంస్ కొడతాడు. ఎస్పెషల్లీ రజనీకాంత్ గారికి బేమచ్చమైన బీజిఎంస్. జైలర్ చూసుకున్నా మిగతా ఏనా చూసుకున్నా అబ్సల్యూట్లీ సూపర్. కానీ తెలుగులో వచ్చేసరికి మనోడు ఒక 10% to 20% పర్ఫామ్ చేయరా అంటే 1% to 2% పర్ఫామ్ చేస్తాడు. అదే అవుతుంది. ఇప్పుడు ఒకటే బీజిఎం ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మొత్తం అన్నా అంటేనే ఇదే బీజిఎం సాగుద్ది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదేదో సాంగ్ ఉంటది. ఆ సాంగ్ నే డుంగ్ డుంగ్ డింగ్ డింగ్ కొట్టుకుంటానే వెళ్ళిపోతాడు సెకండ్ హాఫ్ మొత్తం. ఇలా వచ్చేసరికి మనకి బీజిఎం లో ఫ్రెష్ ఫీల్ ఎక్కడ మూవీలో కనపడలేదు. ఓన్లీ ఒకటే బీజిఎం ఫస్ట్ హాఫ్ అంతా సాగింది, ఇంకో బీజిఎం సెకండ్ హాఫ్ అంతా సాగింది. దీని వల్ల హై మూమెంట్స్ రావాల్సిన చోట్లంతా మనం ఎఫెక్ట్ అయ్యాం. అండ్ మూవీలో ఇంకొక బిగ్ మైనస్, ఒక్క చోట కూడా మనకి ఎలివేషన్ పడలేదు. ఓకే, ఎలివేషన్స్ లేకుండా మూవీ తీయడం ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ కొన్ని చోట్ల ఎలివేషన్స్ పడొచ్చు. సినిమా మొత్తంలో ఒకే చోట మనకి ఎలివేషన్ ఫీల్ అయింది. ఎప్పుడంటే ఒక ముసలోడు మేసం ఇలా తిప్పుతాడు, ఆ టైంలోనే ఎలివేషన్ షాట్ ఒకటి పడింది. థియేటర్ అంతా అరిచారు. రెదర్ దెన్ దట్ ఒక్క సీన్ లో కూడా థియేటర్ అంతా చాలా కామ్ గా ఉంది, చాలా కూల్ గా కూర్చుని చూస్తున్నారు అంతే. వీడియో అన్న అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు, ఎమోషన్ కి ఎవరు అరవరు కదా. సెకండ్ హాఫ్ మొత్తం మీరు కావాలంటే ఒక మంచి యాక్షన్ సీన్స్ లాగారు, కరెక్టే. వీడిని ఒక చోట కూర్చోబెట్టేసి హీరోయిన్ తో డ్యూయెట్లు వేయించేస్తే హీరోయిన్ ఓకే ఆపింది, అది మీరు సెకండ్ పార్ట్ గురించి ఆపుకున్నారు, కరెక్టే. కానీ నేను ఒక విధంగా చెప్తానేనండి, ఒకవేళ ఈ వీడి గనక మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి అన్నని ఓకే కాపాడలేకపోయాడు, కరెక్టే, అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ అందలేదు, అన్న చచ్చిపోయాడు. బట్ ఈ మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరిని చంపేశాక ఆ ట్రైబ్స్ లో ఈ లోపు వీడి అక్కడ ఎంట్రీ ఇచ్చుంటే అన్నయ్యని కాపాడలేకపోయినా ఆ కాపాడబోయే సీన్ లో తను చనిపోయాడు అనుకోండి, అలా ఒక ఎమోషన్ పడి సూపర్ గా ఉండేది. బట్ ఒక హీరోని మీరు ఒక రూమ్ లో లాక్ చేసి వాళ్ళు ఎలా పోతారో పోనీలే, చచ్చిపోతే చచ్చిపోనీలే అంటే ఎవరికి అంత ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక చోట మీరు మిస్టేక్ చేశారు. అండ్ వీడి లాంటి స్టార్డమ్ ఏ చిన్న హీరోకి రాలేదబ్బా. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు పెళ్లి చూపుల్లో స్టార్స్ చూసుకుందాం. నవీన్ పోలిశెట్టి ఇప్పటికీ చాలా హిట్స్ అందించాడు. జాతి రచనలు బీభత్సమైన హిట్ అయింది. అయినా గానీ విజయ్ అన్నంత స్టార్డమ్ దేనికి రాలేదు, బికాస్ ఆఫ్ అర్జున్ రెడ్డి. ఆ అర్జున్ రెడ్డి మూవీ వల్ల నీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. నువ్వు లైగరు, ఫ్యామిలీ స్టారు ఇలాంటి చూస్ చేసుకుంటే మటాష్ అయిపోతావు. ఎందుకంటే ఇప్పుడు లైగర్ ఎందుకు చూస్ చేసుకున్నావు, పూరి జగన్నాథ్ గారిని చూస్ చేసుకున్నావు. ఆయనే తక్కువలో ఉన్నాడు, ఆయనకి నీకు సింక్ అవుతుందా, అవ్వదు కదా. సెకండ్ ఏంటి, ఇప్పుడు గౌతమ్ తిన్ననూరిని ఎందుకు చూస్ చేసుకున్నావు, జెర్సీ లాంటి మాస్టర్ పీస్ చేశాడు కాబట్టి చూస్ చేసుకున్నావు. కానీ నువ్వు స్క్రిప్ట్ సరిగ్గా చూసుకున్నావా, స్క్రిప్ట్ చూసుకోవాలా. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి మార్క్ ఏంటి, ఎమోషన్ మీద గట్టిగా బేవచ్చమైన హై ఇవ్వాలి. కానీ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ పర్టికులర్ మూవీలో ఏం చేశాడు, ఎమోషన్ కాకుండా వేరే వాటి మీద ఫోకస్ చేశాడు. ఇక్కడ అన్నదమ్ముల ఎమోషన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో కరెక్ట్ సీన్స్, పండాల్సిన సీన్స్ అన్ని మటాష్ అయినాయి. దీని వల్ల ఏమైంది, మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అది ఆ బిలీఫ్ అనేది ఎఫెక్ట్ కొట్టేసింది. సో గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎప్పుడైతే క్లైమాక్స్ లో మిక్స్ అయిందో అండ్ ఆ ట్రైబ్స్ తో ఆ గన్స్ పట్టేసుకుని, ఎందుకంటే ఒక్కొక్కడు ఆడికి సరిగ్గా గన్ను పట్టుకునే అలవాటు కూడా ఉండదు, సింగిల్ హ్యాండ్ తో కాల్ చేస్తారనమాట. అది ఎక్కడ లాజిక్స్ నాకు అర్థం అవట్లా. అండ్ ఇప్పుడు వీళ్ళు విలన్ ని చంపదాకి వెళ్తారు కదా, ఆ పైన చూసుకుంటే ఒక సస్పెన్స్ లా పెట్టారు. పైన నుంచి మొత్తం అటు నుంచి ఇటు నుంచి గన్స్ తో ఫైర్ కి స్టార్ట్ అవుతున్నారు. అప్పుడే విలన్ ఒక మామూలు స్మైల్ ఇస్తాడు. ఈ లోపు నువ్వేం చేయాలి, మామూలుగా హీరో అనేవాడివి ట్రైబ్స్ ని నువ్వు కాపాడుకుని వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి ఆ తర్వాత నువ్వు విలన్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వేం చేసావు, ట్రైబ్స్ ని అక్కడ ట్రబుల్లో పెట్టేసి, ఎందుకంటే పాయింట్ బ్లాంక్ లో ఉన్నారు పైనుంచి. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఆ వెంకటేష్ ని చంపేస్తే అక్కడ ఏదైనా లాజిక్ కరెక్ట్ గా ఉందా, అక్కడే మిస్ అయిపోయింది కదా. సో అది ఇంకో బిగ్ మిస్టేక్. అండ్ దాని తర్వాత ట్రైబ్స్ ఎలా గెలిచారు అంటే పాయింట్ బ్లాంక్ లో పైనుంచి గన్ ఫైరింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా అధిగమించారు అనేది కరెక్ట్ గా థియేటర్ లో చూపిలా. దాని వల్ల ఏమైంది, మాకున్న ఒక బిలీఫ్, ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో మీరు
మీరు పెట్టిన సస్పెన్స్, విలన్ ఇచ్చిన స్మైల్, ఆ రెండు ఎఫెక్ట్ అయినాయి, ఆ రెండు వేస్ట్ అయినాయి. దానివల్ల ఆ క్లైమాక్స్ సీన్స్ అనేది వల్గర్ అయిపోయింది. అంత యాక్షన్ జరిగినప్పుడు, అంత సీక్వెన్స్ జరిగినప్పుడు గ్రూప్ ఫోటోలు ఎలా దిగుతారు సార్ మీరు? అంటే ఒక పక్క నువ్వు రాజో కాదో తెలీదు, నీకు కరెక్ట్ గా క్లారిటీ లేదు, నీకు గతం కూడా గుర్తుకు రాలేదు. అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి నేనే వాళ్ళేదో రాజు అని చెప్పారు అనుకోండి, నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్ గా కిరీటం పెట్టేసుకుని మాస్క్ పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్యలో గ్రూప్ ఫోటో దిగేస్తే అది ఏదైనా లాజిక్ కరెక్ట్ గా ఉందా? సో ఇక్కడ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఆ మిడిల్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ ఎమోషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. దాన్ని కొంచెం ట్రిమ్ చేసి ఈ హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఏదైనా రొమాన్స్ గానీ ఆ పాట తీశారు, ఆ పాట పెట్టుంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. దానివల్లే మూవీకి ఇంత నెగిటివ్ టాక్ వచ్చిందనేసి నేను అనుకుంటున్నా. సో విజయ్ అన్న నెక్స్ట్ నుంచి స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం డైరెక్టర్స్ ని ఆర్ఎల్స్ అలా కొన్న స్టార్డమ్ ని చూసి తీసుకోకుండా స్క్రిప్ట్ ని నమ్మి తీసుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో గోయింగ్ త్రూ ద డే 1 కలెక్షన్స్ ఆఫ్ కింగ్డమ్. సో డే 1 తెలుగులో వచ్చేసరికి 15.5 crores ఎర్న్ చేసింది. అండ్ తమిళ్లో వచ్చేసరికి 0.25 crores. అండ్ హిందీలో మేబీ ఒక 1 crore వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డే 2లో ఓవరాల్ గా చూసుకుంటే 0.12 crores. ఎంత తగ్గిపోయిందో చూసారా? అంటే మార్నింగ్ షోనే బీభత్సంగా రావాలి, బట్ చాలా తగ్గిపోయింది. సో టోటల్ కలెక్షన్స్ వచ్చేసరికి 16.87 crores డే 1 కలెక్ట్ చేసింది కింగ్డమ్. సో ఇది ఇండియన్ నెట్ మాత్రమే. గ్రాస్ మొత్తం చూసుకుంటే ఒక 20 crores దాకా వచ్చి ఉంటుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఒక 25 crores అంతే. దీనికి మించి కింగ్డమ్ ఎక్కువ ఎర్న్ చేయలేదు. సో ఆక్యుపెన్సీస్ అనేవి చూసుకుందాం. ఆక్యుపెన్సీస్ వచ్చేసరికి మార్నింగ్ షోస్ లో 63.56% ఉంది. ఆఫ్టర్నూన్ షోస్ తగ్గిపోయింది చూసారా, 56.52. అండ్ ఈవినింగ్ షోస్ కి మరీ ఘోరం 50.12. అండ్ నైట్ షోస్ కి కొంచెం పెరిగింది బికాస్ అందరూ వర్క్ నుంచి బయటకు వస్తారు కాబట్టి 61.27. అండ్ ఇదే ఆక్యుపెన్సీస్ మనం తమిళ్లో చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది. మార్నింగ్ షోస్ వచ్చేసరికి 13.66%. అంటే విజయ్ అన్న తమిళ్ మార్కెట్ ఇంకొంచెం పెంచుకోవాలి, హిందీ మార్కెట్ ఇంకా పెంచుకోవాలి అనేసి నా ఒపీనియన్. ఆఫ్టర్నూన్ షోస్ 21.66. ఈవినింగ్ షోస్ చాలా తగ్గిపోయినాయి 11.69. నైట్ షోస్ వర్క్ నుంచి బయటకు వస్తారు కాబట్టి 29.28%. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఒక 25 crores వరల్డ్ వైడ్. అండ్ నెట్ చూసుకుంటే ఒక 16 crores అలా కలెక్ట్ చేసింది అనమాట. సో మార్కెట్ అనేది బాగానే ఉంది, బడ్జెట్ తిరిగి వచ్చేస్తుందిలేండి బికాస్ మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకొంచెం స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఫోకస్ చేస్తే విజయ్ అన్న విల్ బి ఇన్ ద టాప్. తను ఏదైతే అన్నాడో ఈసారి గనక తిరుపతి వెంకన్న స్వామి తన వెనకాలుండి నడిపించినాడా అనేసి, ఈసారి మాత్రం నడిపించలేదు అనే చెప్పాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. గౌతమ్ దిన్ననూరి బ్రో కొంచెం స్క్రిప్ట్ అనేది కొంచెం వేరే విధంగా వెళ్ళిపోతుంది. నీకు రాని బ్లాక్స్ లోకి వెళ్ళిపోయి దాన్ని ఖరాబ్ చేసినావు ఈ సినిమాలో, అది కొంచెం చూసుకో. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.